లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను వంచించి మత మార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ మహిళా సురక్ష వేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మాదాపూర్లోని మైండ్ స్పేస్ టీసీఎస్ వద్ద ఆందోళన చేశారు. కార్పొరేట్ శక్తుల లవ్ జిహాద్ బారిన పడొద్దని హిందూ యువతులకు హితవు పలికారు. హిందూ యువతులను లవ్ జిహాద్ పేరుతో వంచిస్తున్న వారిని భరతం పట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లెపు భవానీ, బొంత గోమతి తదితరులు పాల్గొన్నారు. जिहाद बंद करो, बंद करो, बंद करो, लव जिहाद बंद करो, बंद करो, बंद करो, लव जिहाद बंद करो। करने वालों को होश में आओ, TCS मुर्दाबाद, मुर्दाबाद, TCS मुर्दाबाद, 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 TCS। हम करेंगे, हम करेंगे, शक्ति है। कौन करेंगे, कौन करेंगे, हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेंगे, कौन करेंगे, हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेंगे, कौन करेंगे, हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेंगे, कौन करेंगे, हम करेंगे। పేపర్లో చూస్తూ ఉన్నాము లవ్ జిహాద్ కేసులు ఎన్ని జరుగుతున్నాయో. అంతకుముందు ఒకటో రెండో కనబడేవి, ఇప్పుడు ప్రతిరోజు లవ్ జిహాద్ కేసులు కనబడుతున్నాయి. పిల్లలు కాలేజీకి పోయినా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రాబందుల్లాగా కాచుకొని అమ్మాయిలను విధర్మీయులు మత మార్పిడులకు గురి చేస్తున్నారు. మనం కెరియర్ 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 అని హిందూ మహిళలు అందరు పిల్లలు వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడదాము అని ఆలోచిస్తున్న సమయంలో కూడా ఇప్పుడు ఆ కార్పొరేట్ శక్తులలో కూడా, కార్పొరేట్ సంస్థల్లో కూడా రాబందులు తయారైనాయి. జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కార్పొరేట్ సంస్థల్లో మహిళలకు రక్షణ కల్పించాలని ఎన్నైతే చట్టాలు ఉన్నాయో, 10 మంది మహిళలు ఉంటే వాటి కోసం స్పెషల్ టీం ఉండాలని ఏ విధంగా అయితే చట్టాలు చేయబడినాయో, ఆ చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి ఏ సంస్థ కూడా మహిళలకి ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. ఈ రక్షణ మహిళలు తనను తానుగా నేర్పించుకోవాలి, తన రక్షణను తనే చేసుకోవాలి, తనే మహాకాళి అయి ఉగ్రమై తనే తన సంస్కృతిని, తన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్క మహిళ తన ధర్మాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలి. ప్రతి అమ్మ తన పిల్లల గురించి తన కుటుంబంలో చెప్పాలి. ఏమి జరుగుతున్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చి చెప్పండి, ఇంట్లో మాట్లాడండి అని చెప్పగలిగే స్థితి ప్రతి ఇంట్లో కానీ సమాజంలో కానీ ఉండాలి. సమాజంలో ఎటువంటి అసమానతలకు గురి అయినా, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి. రాష్ట్ర సేవికా సమితి మీకు అండగా నిలబడుతుంది. రాష్ట్ర సేవికా సమితి 90 సంవత్సరాలుగా మహిళల కోసం పనిచేస్తున్న సంస్థ. ఏ రకమైన అవసరాలు ఉన్నా కూడా మీకు శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని సిద్ధం చేసి మీ రక్షణ కోసం మిమ్మల్ని నిలబెడుతుంది. జై శ్రీరామ్.